51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా ఆయన గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతున్నాడు అధ్యక్ష. బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ను మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష, మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే, ఇవాళ ఏం చెప్పినారు మీరు కొత్తగా? మీరు చెప్పింది ఈరోజు చెప్పింది మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రెస్లే చెప్పిండ్రు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండ్రు. ఎందుకు పెట్టిండ్రు మీరు? ఇవాళ మేమేమనుకున్నాం, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం. లేదా మీరు చెప్పినట్టు 56% బీసీలు ఉంటే ఆ 56% బీసీలకు బీసీ సప్లాన్ తెస్తారేమో అనుకున్నాం. ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించడం ఇది చరిత్ర అంటే అధ్యక్ష 5%